హాయ్ హలో అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. ఇది 2021 మోడల్ VX5 సిఎన్జి గ్యాస్ బండి ఉంది. 81,000 తిరిగింది. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, గ్రే కలరు, అన్టచ్ పీసు, షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూంలో చెక్ చేసుకుని మీరు సాటిస్ఫై అయిన తర్వాత బండి తీసుకోండి. ఒక్క కిలోకి 100 రూపాయలలో మీకు 30 కిలోమీటర్లు గ్యాస్తో నడుస్తుంది బండి. గ్యాసు ఇప్పుడే రీసెంట్లీగా బిగించుకున్నాడు అయినా. ఓన్ ప్లేట్ బండి ఇది. కావాలంటే టెక్సీ కూడా చేసి ఇస్తాను మీకు. 81,000 షోరూంలో చెక్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మీరు నా దగ్గరికి వచ్చి బండి వెహికల్ తీసుకోవచ్చు. హడావుడిగా ఏమో వరి అవ్వకండి. దీనిలో 7 లక్షల రూపాయలు ఫైనాన్స్ కూడా నేను చేస్తాను మీకు. 7 lakhs ఫైనాన్స్ కూడా అయిపోతుంది. VX5 మిడిల్ వర్షను, సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, 81,000 తిరిగింది. 7 lakhs ఫైనాన్స్ కూడా అవుతుంది. నేను చెప్పేది 11,50,000 చెప్తున్నాను. నెగోషియబుల్. కొద్దిగా బార్కింగ్ అయితే, ఎక్కువ బార్కింగ్ ఉండదు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు. చాలా బ్రహ్మాండమండి. ఈ బండిలో కూర్చోండి. 7 సీటరు, 7 మంది హ్యాపీగా కూర్చొని పోవచ్చు. ట్యాక్సీ కూడా చేసుకోవచ్చు. ఇది లైఫ్ ట్యాక్స్ పే బండి. ఓన్లీ ఒరిజినల్ తెలంగాణ బండి. మనం అమ్మేది ఢిల్లీది కాదు, మహారాష్ట్రది తీసుకును, కర్ణాటక కూడా వద్దు. మనం తెలంగాణలో ఉన్నాము. ఒరిజినల్ తెలంగాణలోనే ఏమైనా జరిగితే కూడా ఇమ్మీడియట్గా మీరు అక్కడ పోయి మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్టీఓ ప్రాబ్లం ప్రత్యేకంగా రాదు. ఈ VX5 అంటే పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టము, సైడ్ మిర్రర్ కంట్రోలింగ్ ఉంటుంది. మిడిల్ వర్షను చాలా బాగుంటుంది మీకు. ఎటికా 2021 మోడలు, సింగిల్ ఓనరు, గ్రే కలరు, 81,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్. షోరూంలో చెక్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మీరు మాట్లాడవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 11,50,000 చెప్తున్నాను. సిఎన్జి గ్యాస్ కూడా ఉంది. అద్భుతంగా ఒక 100 రూపాయలది గ్యాస్ చేపిస్తే మీరు 30 కిలోమీటర్లు తిరుగుతారు. బ్రహ్మాండమైనవండి. 7 మందికి తీసుకొని వెళ్తారు. ఓన్లీ 11,50,000. షోరూంలో కూడా మీకు ఈ బండ్లు ఇప్పుడు లేవు అవైలబుల్గా. 3 నెలలు మీకు బుకింగ్ చేస్తే కూడా రావట్లేదు బండి. అందుకే ఒకటే బండి ఉంది హైదరాబాద్, సికింద్రాబాద్లో. రెండవది నేను ఢిల్లీ, మహారాష్ట్ర, కలకత్తాది ఏ బండ్లు కూడా నేను అమ్మను. ఓన్లీ వన్ ఒరిజినల్ తెలంగాణ బండ్లు అమ్ముతాను. రెండవది, దయచేసి OLXకి మీరు బండ్లు తీసుకోకండి. ఎందుకంటే రాత్రి చూపిస్తాడు, తెల్లగా కనిపిస్తుంది. పొద్దుగాల చూస్తుంది, నల్లగా కనిపిస్తుంది. వాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏం లేదు, అది లేదు. మీరు OLXలో మాత్రం బండ్లే తీసుకోకండి. నేను ఉండాను జినేన్గా. ఇప్పుడు మనిషే చెప్తున్నాను నీకు. యూట్యూబ్లో చూసి తీసుకోండి. మీరు యూట్యూబ్ ద్వారా తీసుకోండి. ఎందుకంటే బండి ఉంటుంది, నేనుంటాను. బండి ఉంటుంది, నేనుంటాను. బండి మారదు, నంబర్ మారదు, నేను కూడా మారను. నేను మారాలంటే మరించాలి. మరించే తర్వాత మారిపోతాను. మీకు ప్రజలకి సేవ. నాలాంటి వాడు వస్తాడో లేడో తెలియదు. నేనైతే తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు. నేను కొందరు తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు ఉంటాను. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనివాడు గిట్టనిమి విశ్వదాభిరామ ఇనురభీమ అట్లాంటివి ఉంటారు. నేను అట్లా కాదు. దయా దర్శనాలతోటి ప్రజలు సేవ చేసుకుంటా, ఇట్లాగా యూట్యూబ్లో ఛానల్లో వేసుకుంటా. నేను జినేన్గా మాట్లాడి, జినేన్గా మీకు కస్టమర్తో పార్టీ టు పార్టీ చేసేసుకుని కాస్త కూస్తా నాకు సేవ చేసినందుకు మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు కమిషన్ బేస్. ఓకేనా? నా పేరు వచ్చేసి అందరికీ తెలుసు, MD కాసిం. అంటే నేను ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి ఉంటాను. నాకు 45 lakhs కస్టమర్లు ఉన్నారు. కాకపోతే ఏజ్ ప్రకారం అన్నీ నేను చేయలేను కదా. అందరూ కొత్త యూత్ చేయాలి, కొత్త జనాలు చేయాలి. నాకు అది ఖుషి. నేను ఇప్పుడు ఉండేది ఏంటి, 60 సంవత్సరాలది. ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాము. 100 కోట్లు సంపాదిస్తే 100 సంవత్సరాలు బతకను. అది పెట్టుకోవాల్సింది. వచ్చే యూత్కి, మనం జనరేషన్కి మనం ఇట్లా నడిపించుకుంటా సేవలు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. పబ్లిక్లో పిల్లోనికి, ప్రతి పిల్లోనికి ఎడ్యుకేషన్ ఇవ్వండి మీరు. ఎడ్యుకేషన్ లేని పిల్లలు పనికి రాదు IT కంపెనీలో. ఎందుకంటే IT కంపెనీలో అంటే IT అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనది TDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. TDI అంటే ట్రావెల్స్ బుకింగ్ కూడా ఇస్తాము, డ్రైవర్ బుకింగ్ ఇస్తాము, అన్ని ఆల్రౌండర్ బుకింగ్లో ఇస్తాము మనము. ఇది కావాలంటే టెక్సీ కూడా మీకు చేసి ఇస్తాను.
ఫైనాన్స్ కూడా 7 లక్షల రూపాయలు ఇస్తాను. కాకపోతే సొంత ఇల్లు ఉండాలి. ఇది ఒకటి చూసుకోండి. కాకపోతే మీరు 1,00,000-1,50,000 పెట్టేసి 10 లక్షల బండి తీరేసుకోవాలంటే కాదు. ఇంత పిండికి ఇంత రొట్టె చేస్తే ఇరిగిపోతుంది. ఎంత రొట్టె ఉంది అంతే, ఎంత పిండి ఉంటే అంత రొట్టె అవుతుంది. ఇది నా ఉద్దేశం.